ఒక పెద్ద అడవి ఉండేది. అడవిలో అనేక రకాల జంతువులు, పక్షులు నివసించేవి. ఆ అడవికి ఒక రాజు ఉండేవాడు. సింహం. అతని పేరు కేసరి. కేసరి చాలా బలవంతుడు, ధైర్యవంతుడు. అతని గర్జన అడవి అంతటా మారుమోగేది. అన్ని జంతువులు అతన్ని చూసి భయపడేవి, గౌరవించేవి. కేసరి తన రాజ్యాన్ని చాలా న్యాయంగా పరిపాలించేవాడు. ఏ జంతువుకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే స్పందించేవాడు. బలమైన జంతువుల నుండి కాపాడాడు. అందుకే అడవిలో జంతువులను కేసరి తమ రాజుగా అంగీకరించాయి. అయితే కేసరి తన బలహీనతను ఎంతో ఉండేది. అతి విశ్వాసం. తన బలం మీద, తన శక్తి మీద అతనికి చాలా నమ్మకం ఉండేది. దానివల్ల కొన్నిసార్లు అతను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు. అడవిలో పెద్ద గందరగోళం నెలకొంది. ఒక దుష్టమైన నక్కల గుంపులో అడవిలోకి చొరబడి చిన్న జంతువులను వేటాడి తినడం మొదలు పెట్టింది. ఆ నక్కలు చాలా తెలివైనవి. కలిసికట్టుగా ఉండి వాటిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. అడవిలో జంతువుల భయంతో కేసరి దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పుకున్నాయి. కేసరి వారి మాటలు విని వెంటనే కోపంతో ఊగిపోయాడు. భయపడకండి, నేను ఉండగా మీకు ఎలాంటి ప్రమాదం రాదు. ఇప్పుడే వెళ్ళి ఆ దుష్ట నక్కలను తరిమి కొడతానని గర్జించాడు. కేసరి ఒంటరిగా నక్కల గుంపులను ఎదుర్కోవడానికి బయలుదేరి అడవిలో ఒక చోట నక్కలు ఒక జింకను చుట్టుముట్టి ఉన్నాయి. కేసరి చూడంగానే ఆ నక్కలు వెనక్కి తగ్గాయి. కేసరి ఒక్కసారి గట్టిగా గర్జించి వారిని బెదిరించాడు. మీరు వెంటనే అడవిని వదిలి వెళ్ళిపోండి, లేకపోతే నా చేతుల్లో చేస్తారు అని కేసరి హెచ్చరించాడు. ఆ నక్కల నాయకుడు చాలా దుర్మార్గుడు. అతను కేసరి బలాన్ని చూసి భయపడినట్టు నటించాడు, కానీ లోపల మాత్రం ఒక కుట్ర పన్నాడు. ఓ మహారాజా, మమ్మల్ని క్షమించండి. మేము పొరపాటుగా మీ రాజ్యంలోకి వచ్చాం. ఇప్పుడే వెళ్ళిపోతామని వినయంగా మాట్లాడాడు. కేసరి అతని మాటలు నమ్మి వారిని వదిలేశాడు. కానీ ఆ నక్కలు అక్కడి నుండి వెళ్ళిపోలేదు. వారు అడవిలో వేరే చోట్ల దాక్కొని చిన్న జంతువులను వేటాడడం కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత అడవిలో మళ్ళీ భయానక వాతావరణం నెలకొంది. నక్కల దాడులు ఎక్కువయ్యాయి. జంతువులు మళ్ళీ కేసరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాయి. ఈసారి కేసరి తన తప్పును గ్రహించాడు. తన తొందరపడి నక్కలను నమ్మి మోసపోయానని తెలుసుకున్నాడు. ఈసారి కేసరి ఒక తెలివైన ప్రణాళిక వేశాడు. అతను అడవిలో బలమైన జంతువులను పిలిచాడు. ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు మొదలైన వారందరికీ కలిసి ఒక పెద్ద సైన్యం తయారు చేశారు. మిత్రుల, మనందరం దుష్ట నక్కలను తరిమి కొట్టాలి. అవి మన అడవికి ప్రమాదకరం. మనందరం కలిసి పోరాడితే వాటిని తప్పకుండా ఓడించగలం. అతని కేసరి తన సైన్యాన్ని చెప్పాడు. అడవిలో జంతువులన్నీ కేసరి మాట స్పందించాయి. వారంతా తమ రాజ్యం వెంట నడవడానికి సిద్ధమయ్యారు. కేసరి తన సైన్యంతో కలిసి నక్కల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి వారికి ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహలో నక్కలన్నీ నివసిస్తున్నాయని కేసరికి తెలిసింది. కేసరి తన సైన్యంతో గుహలను చుట్టుముట్టాడు. దుష్ట నక్కలారా, బయటికి రండి, మీ ఆట ఇక సాగదు అని కేసరి గర్జించాడు. కేసరి గర్జన విన్న నక్కలు భయంతో వణికిపోతున్న వారికి తప్పించుకునే మార్గం లేక అయినా సరే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడడానికి నియమించుకున్నారు. నక్కలను ఒక్కసారిగా గృహం నుండి బయటికి వచ్చి సింహంపై దాడి చేశాయి. సింహం బలంగా ఉంది. ఏనుగులు తమ తొండాలతో నక్కలను విసురుకొట్టాయి. పులులు, ఎలుగుబంట్లు తమ పదునైన గోళ్లతో వాటిని చీల్చి కేసరి స్వయంగా ముందుబడి పోరాడుతున్న అతని బలమైన దెబ్బలకు ఎన్నో నక్కలు నేలకూలాయి. చాలాసేపు భీకరమైన పోరాటం జరిగింది. చివరికి సింహం సైన్యం విజయం సాధించి దుష్ట నక్కలను చనిపోయాయి లేదా అడవి నుండి మారిపోయాయి. అడవిలో జంతువులన్నీ కేసరి జయ ధన్యవాదాలు పలికి వారు తమ రాజు యొక్క ధైర్యాన్ని తెలివి మెచ్చుకున్నారు. కేసరి కూడా తను తెలుసుకోనికపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడాన్ని నిర్ణయించుకున్నారు. ఆ రోజు అడవిలో శాంతి నెలకొంది. జంతువులను భయం లేకుండా స్వేచ్ఛగా తిరగసాగి కేసరి మరింత జాగ్రత్తగా ఉన్న రాజ్యాన్ని పరిపాలించాడు. తన బలాన్ని మాత్రం నమ్మకుండా తన మిత్రుల సలహాలు కూడా తీసుకునేవాడు. ఈ కథకు మనం ఏం నేర్చుకున్నాం అంటే, అతి విశ్వాసం ఎప్పుడు మంచిది కాదు. మనం ఎంత బలవంతులైనా, ఎంత తెలివారైనా సరే ఇతరుల సహాయం తీసుకోవడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఐకమత్యత ఉంటే ఎలాంటి శత్రువులైనా ఓడించగలం. అడవి రాజు కేసరి కథనం ధైర్యాన్ని, వివేకాన్ని నేర్పుతుంది ఎల్లప్పుడూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.